సో ఫైనల్గా బెంజమిన్ నెతన్యాహూకి ఒక అరెస్ట్ వారెంట్ జారీ కాబోతుంది. ఇంకా అవ్వలేదండి. ఎవరు ఈ అరెస్ట్ వారెంట్ ఇస్తారు అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. అంటే ఈ సిచ్యువేషన్ సిమిలర్ టు రష్యా. మీకు వ్లాదిమిర్ పుతిన్ పైన కూడా ఒక అరెస్ట్ వారెంట్ ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే 124 దేశాలు ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి మెంబర్స్. అంటే వీళ్ళు సంతకాలు పెట్టారు. సంతకాలు పెట్టినప్పుడు ఏమవుతుంది, ఒక చూడండి జస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో సంతకం పెట్టింది, అంటే మేము కూడా మీ మెంబర్స్ అని అన్నారు. ఇప్పుడు పుతిన్ గారు సౌత్ ఆఫ్రికా రావాలి అన్నప్పుడు సౌత్ ఆఫ్రికా ఈయనని అరెస్ట్ చేయొచ్చు. సో ఇది జరుగుతుందా? వీళ్ళు పుతిన్ని అరెస్ట్ చేయగలరా? ఒకవేళ అరెస్ట్ చేస్తే రష్యా వైపు నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? సౌత్ ఆఫ్రికా తట్టుకోగలదా? కుదరదు కదా. సో ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహూ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అంటే మీరు చూడండి, అక్టోబర్ 7 ఒక D-Day అండి. ఏకంగా 1200 మంది బలైన రోజు. ఎవరు? హమాస్ తీవ్రవాదులు 1200 మందిని పొట్టన పెట్టుకున్నారు. 250 మంది హాస్టేజెస్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. సో దీనికి ప్రతీకారము అన్నప్పుడు ఇజ్రాయెల్ దళాలు, అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, వీళ్ళు ఏం చేశారు? ఏకంగా 34,000 మందిని వీళ్ళు బలిగొన్నారు. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, 1200 మంది ఎక్కడ, 34,000 మంది ఎక్కడ. సో ఈరోజు అందరూ మాట్లాడే విషయం, ఇది యుద్ధమా అంటే ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనియా ప్రజలను, అంటే గాజా దగ్గర ఉండే ప్రజలను, ఇందులో మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సో వీళ్ళ మీద కూడా దాడులు చేశారు. కాబట్టి ఇది వార్ క్రైమ్, అంటే ఇజ్రాయెల్ చేసింది వార్ క్రైమ్. కాబట్టి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఆ దేశ ప్రధానమంత్రి, అలాగే ఆ దేశానికి సంబంధించిన మిలిటరీ అధికారులు ఉన్నారు, అంటే వాళ్ళ డిఫెన్స్ మంత్రి, అలాగే ఇంకా చెప్పాలంటే ఫారిన్ మంత్రి, సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు అరెస్ట్ వారెంట్లు జారీ చేయబోతున్నారు. సో ఈరోజు మీరు అడగొచ్చు, ఏమంటే ఇది జరిగే పనేనా అంటే, మీరు రష్యాలోకి వెళ్ళి వ్లాదిమిర్ పుతిన్ని అరెస్ట్ చేయగలరా? అలాగే భారత్లోకి వచ్చి మీరు నరేంద్ర మోదీని అరెస్ట్ చేయడం అనేది జరిగే పనేనా? ఎవరైనా ఇలాంటి సాహసం చేయగలరా? సేమ్ థింగ్, మీరు ఇజ్రాయెల్లోకి వెళ్ళి బెంజమిన్ నెతన్యాహూని అరెస్ట్ చేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో నిలబెట్టడము, ఇది జరుగుతుందా? సో ఇవాళ నెతన్యాహూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మాతో ఆడుకుంటుంది. అంటే మీరు మాకు వ్యతిరేకంగా తీర్పుని ఇచ్చారు, నా మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. దీని అర్థం ఏమిటి? హమాస్ తీవ్రవాదాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే తీవ్రవాదులకు సపోర్ట్గా నిలబడుతున్నారో వాళ్ళు మా శత్రువులు. సో దీనికి మించి మీరు మా మీద యాక్షన్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, ఈ కాన్సిక్వెన్సెస్ ఇంతవరకు ఎవరు చూడని విధంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని కూడా మేము చూడము. మా వైపు నుంచి అంటే మేము తీసుకునే చర్యలు చాలా చాలా దారుణంగా ఉంటాయని డైరెక్ట్గా బెంజమిన్ నెతన్యాహూ ఒక వార్నింగ్ ఇచ్చాడు. అలాగే ఇజ్రాయెల్ కాట్స్ అని చెప్పి, ఈయన పేరే ఇజ్రాయెల్ కాట్స్ అండి. ఈయన ఇజ్రాయెల్ యొక్క ఫారిన్ మంత్రి. సో ఈయనేం మాట్లాడుతున్నాడు? సో మా ప్రధానమంత్రిని అరెస్ట్ చెయ్యాలని మీరు అనుకుంటున్నారు. ఏమంటున్నారు? జీనోసైడ్ అంటున్నారు, అలాగే వార్ క్రైమ్స్ అని అంటున్నారు. మరి హమాస్ వాళ్ళు చేసిందేంటి? వాళ్ళు తీవ్రవాదులు కదా. మా యుద్ధం ఏంటండి? హమాస్ తీవ్రవాదులు ఆఖరి వాడి వరకు, ద లాస్ట్ మ్యాన్. సో వాడిని కూడా మట్టి కరిపించిన తరువాతే మా యొక్క ఈ మిలిటరీ యాక్షన్ అనేది ఆగుతుంది. ఇవాళ ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ల పిల్లాడు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్యాంకులు వస్తున్నాయి, ఒక రాయి విసిరాడు. వితిన్ సెకండ్స్ ఆ పిల్లాడి మీద కాల్పులు జరిగే, వాడు అక్కడికక్కడ చనిపోయాడు. మరి పిల్లాడు తీవ్రవాదియా? ఇది మీకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అడుగుతుంది. వాడు చిన్న పిల్లాడు, వాడేదో కోపంతో రాయి విసిరాడు, వాడిని మీరు చంపేస్తారా? అంటే వీడు కూడా మా వరకు తీవ్రవాదే, నో మెర్సీ. సో హమాస్లో ఉన్నవాడు, హమాస్కి సపోర్ట్గా నిలబడిన వాడు, వీళ్ళందరూ కూడా మా వరకు తీవ్రవాదులే, చిన్న పిల్లలైనా మేము విడిచిపెట్టము. ఇది ఇజ్రాయెల్ యొక్క నో మెర్సీ పాలసీ. సో దీనికి వ్యతిరేకంగా ఇది కుదరదు కదా. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఒక టీనేజ్ పిల్లాడిని మీరు ఇలా ఎలా హతము చేస్తారు? మీరందరూ క్రిమినల్స్ అని చెప్పి మీకు ICC చెప్తుంది. కానీ
ఇజ్రాయెల్లోకి వెళ్ళి బెంజమిన్ నెతన్యాహుని ఈ ఉన్నత అధికారులను మీరు ఎలాగ అరెస్ట్ చేయగలరు? పుతిన్ గారు ఏం మాట్లాడారండి? ఇది నా దేశానికి సంబంధించిన సావర్నిటీ, నా సెక్యూరిటీ ఇష్యూ. సో ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు సేమ్ వెర్షన్ పుతిన్ గారు ఏదైతే మాట్లాడారో నెతన్యాహు కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ మై కంట్రీ సెక్యూరిటీ. ఈ ప్రపంచములో యూద దేశము అనేది ఇజ్రాయెల్ మాత్రమే, ఒకే ఒక దేశము. ఈ దేశాన్ని తీవ్రవాదుల నుండి నేను కాపాడుకోవాలి. దీనికోసం మేము ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళతాము. ప్రపంచములో ఎన్ని దేశాలు ఎన్ని మాట్లాడినా కూడా మేమైతే మిలిటరీ యాక్షన్ను ఆపము. అంటే రష్యా పుతిన్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఇవాళ ఇజ్రాయెల్ కూడా అదే మాటలే. నా భద్రత కోసము నేను యుక్రెయిన్ మీద యుద్ధము చేస్తున్నాను. సో నా భద్రత కోసము నేను హమాస్పై యుద్ధము చేస్తున్నాను. ఈరోజు రష్యా ఇజ్రాయెల్ శత్రువులు. మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుంది? బైబిల్ ప్రకారము రష్యాకు ఇజ్రాయెల్కి మధ్య యుద్ధము వచ్చినప్పుడు ఇది థర్డ్ వరల్డ్ వార్ అన్నారు. కానీ మీరు వెర్షన్ని చూశారనుకోండి, సిచ్యువేషన్ని చూశారనుకోండి, రష్యా వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అంటే నాటో దళాలు యుక్రెయిన్ దాకా రాకుండా ఆపడానికే యుద్ధాన్ని నేను చేస్తున్నాను. ఈ స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ ఆయన చెప్తున్నాడు. ఇవాళ హమాస్ని ఆపడానికి మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్న ఈ తీవ్రవాదులు, ఇరాన్ యొక్క ప్రాక్సీస్, వాళ్ళని ఆపడానికే నేను యుద్ధము చేస్తున్నాను అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు కూడా చెప్తున్నారు. మరి ఇవాళ మీరు ఆలోచించండి, ఇజ్రాయెల్ చేస్తున్నది కరెక్టా తప్ప, అటువైపు హమాస్ ఇరాన్ వాళ్ళు చేస్తున్నది కరెక్టా తప్ప? ఒకే ఒక విషయము, హూదీస్ వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద డ్రోన్లు పెట్టుకొని ఆ రెడ్ సీ అనండి, అరేబియన్ సీ అనండి, ఇక్కడ వచ్చే ఓడల మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక రష్యా ఫ్లాగ్ ఉన్న ఓడ మీద కూడా, అంటే వాళ్ళు కంగారులో ఎవరో వేరే దేశానికి చెందిన వాళ్ళు రష్యా ఫ్లాగ్ను పెట్టుకొని వస్తున్నారని అనుకొని రష్యా ఓడ మీదే దాడులు చేశారు. మరి రష్యాకి ఎలా ఉంటుంది? నిన్నటికి నిన్న అమెరికా ఓడ మీద కూడా వీళ్ళు డ్రోన్ల దాడులు చేశారు. మరి తీవ్రవాదులు ఇలాగా వ్యాపారము చేసుకునే వాళ్ళు ఏదో వాళ్ళ వాణిజ్య ఓడలతో వెళుతూ ఉంటే, కార్గో షిప్పులతో వెళుతూ ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తే దీనిని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏం చెప్తుంది? అంటే తీవ్రవాదులు ఎలాగైనా ప్రవర్తించవచ్చు, మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకూడదు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మరి ఇండియన్ నేవీ పని కట్టుకొని అరేబియన్ సీ దగ్గరికి వెళ్ళి 2000 కిలోమీటర్లు మనం గస్తీ కాస్తున్నాం, సర్విలెన్స్ చేస్తున్నాం. P-81 పోసైడియన్ విమానాన్ని పెట్టుకొని అసలు ఈ తీవ్రవాదులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మనం గమనిస్తున్నాం. అలాంటిది తీవ్రవాదులు చేస్తున్నప్పుడు మేము ఏమీ చెయ్యలేము. ఒక దేశము ఇలాంటి దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రధానమంత్రిని మేము అరెస్టు చేస్తాము, అరెస్ట్ వారెంట్ ఇస్తాము అని చెప్పి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మాట్లాడుతుంది కదా. వీళ్ళ దగ్గర ఎటువంటి ఫోర్సెస్ లేవండి. ఈ 124 దేశాలకు చెందిన వాళ్ళ ఆర్మీని పంపించి ఇలాంటి అరెస్టులు చేయాలి. ఒక పుతిన్నో లేదా ఒక బెంజమిన్ నెతన్యాహునో వీళ్ళు ఇలాగా ఆ దేశంలోకి వెళ్ళి అరెస్ట్ చేయగలరా? ఇది జరిగే పనేనా? నీ దగ్గర సత్తా లేదు కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని అంటున్నావు. ఇది జరిగే పనేనా? ఇవాళ స్టేట్ ఆఫ్ పాలస్తీనియా అని చెప్తున్నారు. 2015లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇలాగ వీళ్ళకి సర్టిఫై చేసిందండి. దీనిని కూడా ఇవాళ ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తుంది. మరి మీరు చెప్పండి, ఐసీసీ బెంజమిన్ నెతన్యాహుపై ఇలాంటి ఒక అరెస్ట్ వారెంట్ను జారీ చేస్తే ఇది న్యాయబద్ధమైనదేనా లేదా అతను తన దేశము కోసం అంటున్నాడు? మరి తీవ్రవాదులు ఉన్నారు కదా, వీళ్లను అరెస్ట్ చేసే ప్రక్రియ ఐసీసీ దగ్గర ఉందా? ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.